నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. నీ కండల్లో బలం ఉంటే సిపాయిలాగా మిగిలిపోతావు. అదే నీ ఆలోచనల్లో బలం ఉంటే రాజువై ప్రపంచాన్ని ఏలుతావు. ఓపిక ఎంతో నేర్పిస్తుంది. ఓటమిని, ఒంటరితనాన్ని గెలిచేలా ఓదార్పునిస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, జనవరి 27, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 52 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 7 గంటల 34 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 8 గంటల 33 నిమిషాలకు. తిథి విద్య తెల్లవారుజామున 3 గంటల 38 నిమిషాల వరకు, తదుపరి తదియ. నక్షత్రం ఆశ్లేష, మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషాల వరకు, తదుపరి మఖ. కరణము తైతుల, మధ్యాహ్నం 2 గంటల 27 నిమిషాల వరకు, తదుపరి గరిజ. తెల్లవారుజామున 3 గంటల 38 నిమిషాల వరకు, తదుపరి వనిజ. యోగము ఆయుష్మాన్, ఉదయం 8 గంటల 7 నిమిషాల వరకు, తదుపరి సౌభాగ్యము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 గంటల 40 నిమిషాల నుండి 11 గంటల 4 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాల నుండి 3 గంటల 16 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల 52 నిమిషాల నుండి 8 గంటల 16 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 22 నిమిషాల నుండి 9 గంటల 7 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 2 గంటల 27 నిమిషాల నుండి 4 గంటల 14 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 16 నిమిషాల నుండి 6 గంటల 4 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 11 గంటల 15 నిమిషాల నుండి 1 గంట 1 నిమిషము వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 51 నిమిషము వరకు. జనవరి 27 శనివారం. ఈరోజు మంచిదేనా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి విదియ తెల్లవారుజామున 3 గంటల 38 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి తదియ. కృష్ణపక్ష విద్యా తదియలు శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. అయితే ఈరోజు ఉన్న నక్షత్రాలు ఆశ్లేష, మఖ రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. ఇంకా వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. కావున ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు కూడా అనుకూలంగా లేదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 1 గంట 1 నిమిషము వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహరాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అయోధ్య నగరము ఏ నది ఒడ్డున ఉన్నది? సరయూ నది. ఈరోజు ప్రశ్న. అయోధ్య నగరము ఏ దేశానికి రాజధాని? కోతల రాజ్యం, కోసల రాజ్యం, మిథిలా రాజ్యం, రామరాజ్యం? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో, ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. వృత్తులు, వ్యాపారాలు మరింత అనుకూలించే సమయం. వృషభ రాశి. వాహనాలు, కుటుంబ సౌఖ్యాలు కలుగుతాయి. మిథున రాశి. వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కర్కాటక రాశి. వృత్తులు, వ్యాపారాలు సమస్యలతోనే కొనసాగవచ్చు.
సింహరాశి స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్య రాశి రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కొంతమేర రుణ ఒత్తిడులు కూడా తగ్గుతాయి. తులారాశి బంధువర్గం నుంచి ఎదురయ్యే సమస్యలను ప్రశాంత వాతావరణంలో పరిష్కరించుకుంటారు. వృశ్చిక రాశి సమాజ సేవలో భాగస్వాములవుతారు. వాహనం, కుటుంబ సౌఖ్యాలు. ధనుస్సు రాశి తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని మార్చుకుంటారు. మకర రాశి అనుకున్న రాబడి దక్కి రుణబాధల నుంచి కూడా విముక్తి పొందుతారు. కుంభరాశి వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి మనోనిబ్బరం, పట్టుదలతో కొన్ని కష్టాలు అధిగమించి ముందడుగు వేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.